హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు ఫ్రైడే కాబట్టి నా ఫ్రైడే మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ నా రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసాను ఫ్రెండ్స్. అన్నట్టు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తున్న వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేనైతే మార్నింగ్ పప్పు చుక్కకూర చేసి ఆలు ఫ్రై అయితే చేశానండి. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి నేనైతే ఎన్వి అయితే తినను. సో పిల్లలకైతే తింటారు. నేనైతే ఫ్రైడే పూజ చేసుకున్న. పిల్లలకైతే ఆమ్లెట్, ఎగ్ పొరట అలాంటివి అయితే చేస్తాను. కానీ చికెను, మటన్ అయితే, ఫిష్ కానీ అవి అయితే ఏమీ వండను. కానీ ఓన్లీ ఎగ్ ఆమ్లెట్, ఎగ్ పొరట అయితే వేస్తాను. ఇంకా ఈవినింగ్కి పిల్లలకి పప్పు చుక్కకూర అయితే ఉంది డిన్నర్కి. సో ఇంకా పిల్లల్ని అడిగాను కోడిగుడ్డు పొలటైనా అని చెప్పేసి. వాళ్ళు అన్నారు కోడిగుడ్డు పొలట వద్దమ్మా, పప్పుతో పాటు మాకు ఆమ్లెట్ కావాలని చెప్పేసి అడిగారు. ఇంకా నేనైతే ఈవినింగ్ నా రొటీన్ లాగా మా వర్క్ అంతా చేసేసుకొని పిల్లలకి డిన్నర్కి అయితే ఆమ్లెట్లు అయితే వేసేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను. నాకైతే పప్పు మళ్ళీ మార్నింగ్ చేసిన పప్పుతో ఏం తింటారులే, పోన్లే ఇలా కోడిగుడ్లు పొలటలా వేద్దామని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళైతే మాకు వద్దమ్మా పొలటలా వద్దు, ఇలా దలసరిగా అట్ట అయితే వేసి ఆమ్లెట్ అయితే వేసి అని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళ ఇష్టానికి నేనైతే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నానండి. ఏంటి ఆమ్లెట్ ఇలా ఉందనుకుంటున్నారా? వీళ్ళకైతే ఇలానే వేస్తేనే ఇష్టం అండి. కొంచెం దలసరిగా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ ఎక్కువ వేసి ఆమ్లెట్లో కొంచెం మందంగా వేస్తేనే ఇష్టంగా తింటారండి. దోస పాన్ మీద వేస్తే వాళ్ళకి పల్స్గా దోశలా వస్తుంది కదా, అంటూ వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి కొంచెం మందంగా మూకుట్లో అయితే వేసాను. ఇలాగా దోశ పాన్ మీద కాకుండా మనం కర్రీలు చేసుకుని పాన్లో అయితే వేసానండి. చక్కగా సన్నగా ఆనియన్స్ అనేవి ఎక్కువ వేయమంటారు. ఒక ఆనియన్లో హాఫ్ బద్ద ఒకటికైతే వేసేయాలి. వాళ్ళకి చాలా ఇష్టం ఆనియన్స్ ఎక్కువ ఉండటం వల్ల. ఇంకా పప్పుతో కాబట్టి వాళ్ళు ఇంకా ఇలాగే ఇష్టంగా తింటారండి. పప్పు అండ్ అలాగే సాంబార్ చేసిన సాంబార్లో కూడా ఆమ్లెట్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. మ్యాక్సిమం చాలా ఇష్టంగా తింటారు కదా అందరూ కూడా. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఆమ్లెట్, సాంబారు అండ్ అలాగే ఆమ్లెట్, పప్పు. ఇంకా మార్నింగ్ పప్పు అయినా సరే ఆమ్లెట్ వేసేస్తే చక్కగా తినేస్తారు పిల్లలు. ఇంకా నాకు పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఇంక ఈవినింగ్ అయితే డిన్నర్లోకి ఇలా ఆమ్లెట్ వేసేసి మార్నింగ్ చేసిన పప్పు చుక్కకూరతో వాళ్ళైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అండ్ అలాగే నా వీడియో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా పప్పు ఆమ్లెట్ అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది కదా ఆమ్లెట్. కొంచెం దలసరిగా వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. పప్పుతో పాటు నంచుకొని తింటే మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.